అందరికీ నమస్కారం అండి. గాయత్రిక హోమ్కి స్వాగతం. మనకి రేపు పోలిపాడ్యమి ఉందన్నమాట. పోలిపాడ్యమి పూజ అంతా చేసుకున్న తరువాత అక్షింతలు తీసుకుని మనం కథ అనేది చదువుకోవాలి. పోలిపాడ్యమి అనగానే పోలిపాడ్యమి యొక్క పూజ యొక్క సంపూర్ణ పూజా విధానం మనకి దక్కాలి అంటే పోలిపాడ్యమి కథ తప్పకుండా చదువుకోవాలండి. ఈరోజు వీడియోలో పోలిపాడ్యమి కథ ఏమిటి, ఈ కథ వెనుక ఉన్నటువంటి వృత్తాంతం ఏమిటి, అలాగే ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి, అలాగే పోలిపాడ్యమి రోజున తప్పకుండా పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, అలాగే మనం పోలిపాడ్యమి పూజ చేసిన తర్వాత పీఠం ఎప్పుడు కదపాలి, అలాగే ఇంటినంతా ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, మార్గశిర మాసం వస్తుంది కదా, ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, అదంతా కూడా నేను ఈ వీడియోలో మీతో చెప్పబోతున్నాను అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. కార్తీక మాసం అన్ని రోజులు పూజ చేసినా కూడా మనకి సంపూర్ణ పూజా ఫలితం రావాలి అంటే పోలిపాడ్యమి రోజు పూజ తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అయితే పోలిపాడ్యమి రోజున ప్రతి ఒక్కరూ కూడా నదిలో కానీ కాలువలో కానీ ఇంట్లో ఏర్పాటు చేసుకున్నటువంటి కొలనులో కానీ చక్కగా దీపాలు అనేవి వదులుతారు. పోలమ్మ యొక్క భక్తికి పరవశించినటువంటి పరమశివుడు పుష్పక విమానంపై స్వర్గానికి తీసుకెళ్లినటువంటి వృత్తాంతం ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. అయితే ఈ పోలి స్వర్గం కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. అయితే ఈ పోలి ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. తో ప్రాముఖ్యత పొందినటువంటి కథండి. కార్తీక మాసంలో చిన్న దీపం వెలిగిస్తేనే వచ్చేటటువంటి పుణ్య ఫలితాన్ని తెలియచేసే కథ ఈ కథ. అయితే పూర్వం ఒక ఉమ్మడి కుటుంబం ఉండేదట. ఆ ఉమ్మడి కుటుంబంలో 7 కొడుకులు ఉండేవారు. ఆ 7 కొడుకులకి పెళ్ళిళ్ళు చేశారు తల్లిదండ్రి. 7 కోడళ్ళు వచ్చారు. అయితే ఆఖరి కోడలు పోలమ్మ. ఈ పోలమ్మకి దేవుడంటే విపరీతమైన భక్తి. సాంప్రదాయాలను అనుసరిస్తూ పద్ధతులు పాటిస్తూ అత్తామామల్ని సేవిస్తూ భర్తని గౌరవిస్తూ తోడికోడళ్లతో సఖ్యతగా ఉంటూ తన పని తను చేసుకుంటూ చక్కగా పూజల్ని ఆచరిస్తూ ఉండేదట. అయితే ఈ పోలమ్మ యొక్క పుట్టింటి వారు పేదవారండి. అయితే ఈవిడి యొక్క సద్గుణాలు అన్నీ కూడా చూసి అత్తగారు అలాగే తోడికోడళ్ళు ఓర్చేవారు కాదనమాట. ఈ పోలమ్మని ఎన్నో ఇబ్బందులు పెట్టేవారు. చాలా చిన్న చూపుగా చూసేవారు. ఏ ఉత్సవాలకి ఏ జాతరలకి ఎక్కడికి కూడా ఈ పోలమ్మని తీసుకువెళ్లేవారు కాదట. ఇంట్లో పని అంతా తనకే అప్పగించి మిగిలిన వారంతా మహారాణులాగా కూర్చొని తనతో పనులన్నీ కూడా చేయించుకునేవారట. ఇలా కొనసాగుతూ ఉండగా అతి పవిత్రమైనటువంటి కార్తీక మాసం వచ్చింది. ఈ కార్తీక మాసంలో తెల్లవారుజాముని లేచి అత్తగారు అలాగే 6 కోడళ్ళు కలిసి నదీ స్నానం ఆచరించి గొప్పగా పూజలన్నీ కూడా చేసి దాన ధర్మాలు కూడా గొప్పగా చేసి ఆ పోలమ్మతో ఎంతో గొప్పగా మేము దాన ధర్మాలు చేశాము, ఇంత ఆడంబరంగా పూజలు చేశాము అని గొప్పలు చెప్పుకునేవారట. ఈ పోలమ్మని మాత్రం నదీ స్నానం ఆచరించకుండా ఇంటి పనులన్నీ కూడా అప్పగించేవారట. ఆమె ఆ పనులన్నీ కూడా తెల్లవారుజామునే పూర్తి చేసి తెల్లవారుజామునే అక్కడ ఉన్నటువంటి బావి దగ్గరే స్నానం ఆచరించి పూజ చేసుకునేదట. అయితే ఈ పూజ చేసుకోవటానికి కూడా తన దగ్గర పూజ వస్తువులు ఏమీ లేకపోవడంతో తను కవ్వంతో చిలికినటువంటి మజ్జిగలో ఉన్నటువంటి వెన్నను ఊడ్చి తులసమ్మ దగ్గర దీపం పెట్టుకునేదట. ఇలా దీపం పెట్టిన తర్వాత ఓం నమో నారాయణాయ నమః అనుకుంటూ భక్తి శ్రద్ధతో స్వామివారిని తలుచుకుంటూ ప్రతి రోజు కూడా దీపం ఇలా వెలిగించేదట. అయితే ఇలా దీపం పెట్టినటువంటి కుంది అత్తగారు చూస్తే ఏమవుతుందో అనే ఉద్దేశంతో చాటుగా ఈ పూజని చేసుకునేదట. ఇలాగే కార్తీక మాసం అన్ని రోజులు కూడా ఇలాగే గడిచాయండి. అయితే మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు పోలమ్మని స్వర్గానికి తీసుకువెళ్ళటానికి అత్తగారు ఆ 6 తోడికోడళ్ళు ఊరి జనం అందరూ చూస్తుండగా స్వర్గానికి తీసుకువెళ్ళటానికి పుష్పక విమానం వచ్చింది. దేవతలందరూ పోలిని విమానంలోకి ఆహ్వానించారు. పోలమ్మ చక్కగా రత్న కనక వజ్ర వైడూర్యాలతో నిండినటువంటి నగలు వేసుకుని దగదగలాడుతూ మెరిసిపోతూ ఆ విమానంలోకి ఎక్కిందట. అక్కడ ఉన్నటువంటి 6 కోడళ్ళు అత్తగారు ఆ పోలమ్మని అలాగే అక్కడ ఉన్నటువంటి దేవతల్ని చూసి మేము కూడా 4 రోజులు పూజ చేశాము, అలాగే దానాలు వ్రతాలు నైవేద్యాలు అలాగే ఉపవాసాలు చేశాము, ఈ పోలమ్మ ఏమీ చెయ్యలేదు, అన్నీ చేసిన మాకేమీ లేకపోవడం ఏంటి, ఏమీ చెయ్యని పోలమ్మని స్వర్గానికి తీసుకువెళ్లడం ఏంటి అని ప్రశ్నించగా దానికి ఆ సమాధానంగా ఆ దేవతామూర్తులు పోలమ్మ తనకి ఉన్నంతట్లోనే భక్తి శ్రద్ధతో ఆ కార్తీక దామోదరునికి పూజ అనేది చేసింది. ఆమె భక్తికి నారాయణుడు సంతోషించగా ఈ పుష్పక విమానాన్ని పంపించారు. మీరు ఆడంబరాల కోసం పూజ చేశారు, అంతేకాకుండా పోలమ్మని ఎన్నో బాధలు పెడుతూ మీరు ఆనందాన్ని పొందారు. మీరు ఆడంబరం కోసం
అట్టహాసాల కోసం పూజలు అనేవి చేశారు. ఈ పూజల ఫలితం ఏమీ ఉండదు అని దేవదూతలందరూ కూడా వాళ్ళకి సమాధానం చెప్పారు. ఇక పోలమ్మ పుష్పక విమానం ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయింది. ఈ విధంగా చక్కగా ఈ పోలిపాడ్యమి కథ వృత్తాంతమండి. దీనివల్ల మనం తెలుసుకున్న విషయం ఏంటి అంటే, మనసులో భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత, నియమనిష్టలు పాటిస్తూ పూజ అనేది చేసుకున్న మన పూజ సంపూర్ణ ఫలితం అనేది దక్కుతుంది. ఆడంబరాలకి అట్టహాసాలకి పోకుండా చిన్న దీపం వెలిగించిన స్వామివారి వరకు చేరుతుందని ఈ కథ యొక్క వృత్తాంతం. విన్నారు కదా ఈ పోలిపాడ్యమి కథ. అయితే పోలిపాడ్యమి రోజున పూజ అనేది చేసుకుని అక్షింతలు వేసుకుని, అంటే అక్షింతల్ని చేతిలో పట్టుకుని పూజ అంతా కూడా చదివికున్న తర్వాత మీ చేతిలో ఉన్నటువంటి అక్షింతలు మీ తల మీద వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పూజని చేసుకోవాల్సి ఉంటుంది. పోలిపాడ్యమి కథ చదువుకున్న తరువాతే పోలిపాడ్యమి యొక్క పూజకి సంపూర్ణ పూజా విధానం, కార్తీక మాసంలో చేసినటువంటి పూజలకి సంపూర్ణ పూజా ఫలితం అనేది మనకి దక్కుతుంది. అయితే పోలిపాడ్యమి రోజున పూజ ఎలా చేసుకోవాలి, పోలిపాడ్యమి పూజకి సంబంధించినటువంటి సందేహాలన్నిటి గురించి కూడా మరొక వీడియో అనేది చేశాను. అలాగే పూజకి సంబంధించిన సంపూర్ణ పూజా విధానం కూడా అప్లోడ్ చేశాను. ఒకసారి చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అయితే ఈ పోలిపాడ్యమి పూజ అంతా పూర్తయిన తర్వాత ఉద్వాసన ఎప్పుడు చెప్పాలక్క అని కూడా అడుగుతున్నారండి. అయితే ఈ పోలిపాడ్యమికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి అంతా మీరు ముందే ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవచ్చు అనమాట. అంటే సాయంత్రం వేళ అన్నీ కూడా ఒత్తులు నానబెట్టుకోవటం ఇట్లాంటివన్నీ కూడా చేసుకున్న తెల్లవారుజాముని మీరు ప్లేట్లో వాటర్ వేసుకుని చక్కగా ఇవన్నీ కూడా ఏర్పాట్లు తెల్లవారుజామున కూడా చేసుకోవచ్చు. అయితే పూజ అంతా పూర్తి చేసుకున్న తరువాత ఈ పూజ ఎవరు చేయాలక్క అని కూడా అడుగుతున్నారు. మీరు ఇంటి యజమానితో పూజ అనేది చేస్తే ఇంకా మంచిదండి. వాళ్ళు ఒకవేళ ఆ టైం లేవలేకపోయినా, అవైలబుల్గా లేకపోయినా మీరు వాళ్ళ పేరు చెప్పి పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. కానీ మీరు చేసినటువంటి పూజ అక్షింతలు ఏవైతే ఉంటాయో ఆ అక్షింతలు మీ ఇంటిల్లిపాది కూడా వేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇలా పూజ అంతా పూర్తి చేసుకున్న తర్వాత మీరు ఈ పీఠాన్ని ఎప్పుడు కదపాలి అంటే, మనం ఎక్కడైతే కార్తీక దామోదరుని పూజ చేసుకున్నామో అక్కడ దీపాలు వెలుగుతూ ఉన్నప్పుడే మీరు పసుపు గణపతిని అలాగే కార్తీక దామోదరుని 3 సార్లు కదిపితే సరిపోతుందండి. మనకి ప్లేట్లో అరేంజ్ చేసుకున్నటువంటి వాటర్లో మనం వెలిగించినటువంటి ఒత్తులు ఎక్కువసేపు వెలిగొచ్చు, వెలగకపోవచ్చు. కానీ మనం కార్తీక దామోదరుడికి పూజ అనేది చేసుకుంటాం కాబట్టి దీపాలు వెలుగుతూ ఉన్నప్పుడే మీరు జస్ట్ వినాయకుడికి అలాగే కార్తీక దామోదరుని యొక్క ప్లేట్ని మీరు 3 సార్లు కదిపితే సరిపోతుందన్నమాట. ఇలా ఉద్వాసన అనేది చెప్పుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ కార్తీక దామోదరు దగ్గర ఉన్నటువంటి దీపాలన్నీ కూడా మనకి పూర్తిగా వెలిగిన తర్వాత, అంటే కొండెక్కిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పూజా సామాగ్రి అంతా కూడా తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా చక్కగా పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా మీరు కార్తీక దామోదరుడి దగ్గర ఉన్నటువంటి పుష్పాలు కానీ వస్తువులు కానీ ఈ విధంగా కదపవలసి ఉంటుంది. పూజా పీఠాన్ని కూడా ఈ విధంగా కదపవలసి ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళు ఏం చేయాలక్క అని అడుగుతున్నారండి. ఆ నీళ్ళని కొన్ని నీళ్ళని తీసుకుని ఇల్లంతా కూడా చక్కగా చల్లుకోవచ్చండి. ఎందుకంటే అది మనం గంగా నదిగా మనం భావిస్తున్నాం కాబట్టి ఆ నీటిని చక్కగా ఇల్లంతా కూడా చల్లుకున్నా మనకి శుద్ధి అనేది అవుతుందన్నమాట. అలాగే మీరు ఈ మిగిలిన నీళ్ళని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయొచ్చు, లేదంటే ఈ పచ్చని చెట్టుకు వేయొచ్చు అనమాట. అలాగే పుష్పాలు కూడా ఎవరు తొక్కనేటువంటి ప్రదేశంలో వేసుకుంటే మంచిది. అలాగే లేదంటే పచ్చని చెట్టుకైనా వేయొచ్చు. ఈ విధంగా చక్కగా నియమనిష్టలు పాటిస్తూ పోలిపాడ్యమి పూజని అందరూ కూడా పూజ అనేది చేసుకుంటారని భావిస్తున్నానండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో ఈ పోలిపాడ్యమి రోజున అరటి టొప్పలు లేకపోతే ఎలా వెలిగించాలనేది కూడా చూపించాను కదండి. మీరు ఈ పద్ధతిలో కూడా మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.